ఇప్పుడు మనం కండక్టర్కి డైఎలక్ట్రిక్కి ఉన్న బౌండరీ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు డైఎలక్ట్రిక్ అంటే రెండు సర్ఫేసెస్లోనూ డైఎలక్ట్రిక్ ఉంటే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఒకవైపు కండక్టర్ ఒకవైపు డైఎలక్ట్రిక్ ఉంటే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో యాజువల్గా మీడియం 1 ఉంటుంది, అలాగే మీడియం 2 అనేది తీసుకుందాం. మీడియం 2లో డైఎలక్ట్రిక్ ఉందని అనుకుందాం. మీడియం 1లో డైఎలక్ట్రిక్ ఉందనుకుందాం. మీడియం 2లో కండక్టర్ ఉందనుకుందాం. ఈ కండక్టర్ కూడా పెర్ఫెక్ట్ కండక్టర్ అనుకుందాం. పెర్ఫెక్ట్ కండక్టర్ అయితే కనుక ఇన్సైడ్ ది కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0, అట్ ద సేమ్ టైం కండక్టివిటీ సిగ్మా అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. ఛార్జ్ డెన్సిటీ ρC = 0 ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద పారామీటర్స్. పర్టికులర్లీ కండక్టర్ అంటే కాపర్ అండ్ సిల్వర్ మన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దీనికి టాంజెన్షియల్ కాంపోనెంట్, నార్మల్ కాంపోనెంట్ యాజువల్గా 2 ఉంటాయి. టాంజెన్షియల్ కాంపోనెంట్ ఈటీ, నార్మల్ కాంపోనెంట్ ఈఎన్. సో ఇది ఈ బార్ అనమాట. ఓకే, సో ఈ బార్ అనేది ఈఎన్ ఈటీ కింద రిజాల్వ్ అయి ఉంటుంది. యాజువల్గా ఒక పర్ఫెక్ట్ రెక్టాంగులర్ కరెంట్ లూప్ని ఇలా తీసుకుంటే ఇది ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ, ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ ఇలా తీసుకోవచ్చు. యాజువల్గా హైట్ ∆H, సగం హైట్ అయితే ∆H/2, విడ్త్ ∆W. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసామనుకోండి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్. అప్లై మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ని అప్లై చేస్తే ఏం వస్తుందో చూద్దాం. ఇది కదా ఈ బార్ డాట్ డిఎల్ = 0. సో ఏ టు బి చూద్దాం. ఏ టు బిలో మనకి ఈ బార్ డాట్ డిఎల్ ప్లస్ డిఎల్ అంటే ∆W. సో దీన్ని ∆W కింద మార్చేద్దాం. ఈ బార్ డాట్ ∆W ప్లస్ B2 సెంటర్ కూడా ఈ బార్ డాట్ ∆H/2. అలాగే సెంటర్ నుంచి సికి, ఈ సెంటర్ నుంచి సికి హైట్ ఏమో ∆H/2, వాల్యూ ఏమో ఇలా పైకి వెళ్తుంది కాబట్టి ఈఎన్. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఈఎన్ అనేది తీసుకుందాం. పైన ఈఎన్ ∆H/2 సెంటర్ నుంచి సికి. అలాగే సి టు డికి విడ్త్ ఏమో ∆W, ఇక్కడ కూడా విడ్త్ సేమ్ కదా ∆W. ఇది ఇటువైపు ఉంది కాబట్టి టాంజెన్షియల్ కాంపోనెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, ఇదేమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ రాద్దాం, మైనస్ ఈటీ ∆W సిమిలర్ టు D2 సెంటర్. D2 సెంటర్లో ఈ డైరెక్షన్ ఇటువైపు ఉంది, నార్మల్ కాంపోనెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇటు కూడా మైనస్ రాసి D2 సెంటర్ ఈఎన్ ∆H/2. అలాగే ఈ సెంటర్ నుంచి ఏకి కిందకి ఈ బార్ డాట్ ∆H/2. ఓకే, సో ఏ టు బి 1, బి టు సి 2, 3, 4, 5, 6 ఇలాగా 6 1 2 3 4 5 6 రాసేసిన తర్వాత ఈ బార్ డాట్ డిఎల్ = 0. ఇక్కడ ఇన్సైడ్ ది కండక్టర్ ఈ బార్ డాట్ డిఎల్ అనేది 0 కింద అంటున్నాం కాబట్టి ఏ టు బి ఇన్సైడ్ ది కండక్టర్కి వస్తుంది కాబట్టి ఇది 0 అయిపోతుంది. అప్పుడు ఈ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే B2 సెంటర్ కూడా ఇన్సైడ్ ది కండక్టర్ వస్తుంది కాబట్టి ఈ బార్ అనేది 0 అయిపోద్ది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. అలాగే సెంటర్ టు సి ఇది క్యాన్సిల్ అవ్వదు, సి టు డి క్యాన్సిల్ అవ్వదు, D2 సెంటర్ క్యాన్సిల్ అవ్వదు. మళ్ళీ సెంటర్ టు ఏ వచ్చేటప్పటికి ఈ బార్ మళ్ళీ 0 కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో మనకి మిగిలినవి ఏంటి అంటే సెంటర్ టు సి ఈఎన్ ∆H/2 మైనస్ సెంటర్ టు డి ఈటీ ∆W మైనస్ D2 సెంటర్ ఈఎన్ ∆H/2. సో ఇది ప్లస్ ఈఎన్ ఉంది, ఇది మైనస్ ఈఎన్ ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, = 0. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటంటే ఈటీ ∆W ఇంటిగ్రేషన్ ఆఫ్ సి టు డి = 0 మిగిలింది. దేర్ఫోర్ ఈటీ ∆W = 0 మిగులుతుంది. దేర్ఫోర్ ఈ టాంజెన్షియల్ కాంపోనెంట్ = 0 మిగిలింది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. ఓకే, సిమిలర్లీ యూ కెన్ అప్లై ది d bar dot ds. సో అప్లై ఇంటిగ్రేషన్ ఆఫ్ d bar dot ds = q enclosure టు ద సేమ్ బౌండరీ కండిషన్. ఇదే బౌండరీ కండిషన్. సో ఈ బౌండరీ కండిషన్స్లో మనకి ఊహించుకోవాల్సిన d bar dot ds అంటే సిలిండ్రికల్ సర్ఫేస్. సో ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్, అటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉంటుంది. సో దీనికి మనకి విడ్త్ ∆S, హైట్ ∆H యాజువల్గా. ఓకే, ఇదేమో బాటమ్ సైడ్
మైనస్ డిఎన్, ఇటువైపు అప్ సైడ్ ప్లస్ డిఎన్. ఓకే, ఇలా ఉంటుంది. సో రిజల్యూషన్ ఆఫ్ ది వెక్టర్ డిటి ఇది ఇటువైపు, డిఎన్ ఇటువైపు, రిజల్వ్ అవుతున్న కాంపోనెంట్ డి బార్ అనేది ఇటువైపు ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇటువైపు కూడా సేమ్ మీడియం 1 మీడియం 2 తీసుకుంటాం. మీడియం 1 యాజువల్గా డైఎలక్ట్రిక్కే, మీడియం 2 అనేది కండక్టరే సేమ్. సో కండక్టర్కి ఈ బార్ అనేది 0, అలాగే ఛార్జ్ డెన్సిటీ ఈజ్ అనేది కండక్టివిటీ అనేది ఇన్ఫినిటీ, ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఈ బార్ అనేది 0 కాబట్టి డి బార్ కూడా 0 అవుతుంది. బికాజ్ డి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఈ బార్, రైట్. సో ఇది ఇక్కడ వరకు రాసిన తర్వాత ఇది బాటమ్ సైడ్, ఇదేమో టాప్ సైడ్, ఇది బాటమ్, ఇది టాప్. సో మనం రాసుకోవాల్సింది ఏంటంటే టాప్ సైడ్ డి బార్ డాట్ డిఎస్, డిఎస్ అంటే ఇది డెల్టా ఎస్ అని రాసుకోవచ్చు. అలాగే టాప్ టు టాప్ సైడ్, అలాగే బాటమ్ సైడ్ మైనస్ వస్తుంది, మైనస్ డిఎన్, ఇది డిఎన్ డెల్ ఎస్. అలాగే కర్వ్డ్ సర్ఫేస్, కర్వ్డ్ డి బార్ డాట్ డిఎస్. సో డ్యూ టు సిమెట్రిక్ ప్రాపర్టీ కర్వ్డ్ సర్ఫేస్ 0 అయిపోద్ది. డ్యూ టు సిమెట్రీ కర్వ్డ్ సర్ఫేస్ డి బార్ డిఎస్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఉండదు. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తామంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎస్ డెల్ ఎస్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎస్ డెల్ ఎస్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి మిగిలినవి ఏంటి అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎన్ డెల్ ఎస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎన్ డెల్ ఎస్. ఇప్పుడు ఈ డిఎన్ డెల్ ఎస్లో ఇది కండక్టర్ వైపు వస్తుంది కాబట్టి కండక్టర్కి ఈ బార్ 0 డి బార్ 0 కాబట్టి ఇది ఈ వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిఎన్ 0 అయిపోతుంది కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ రో ఎస్ డిఎస్. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎన్ డెల్ ఎస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ రో ఎస్ డెల్ ఎస్. ఓకే, సో ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, డెల్ ఎస్ క్యాన్సిల్, దేర్ ఫోర్ డిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎస్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఆల్రెడీ ఎప్సిలాన్ డిఎన్ అంటే ఏంటంటే ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఈఎన్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎస్, ఇలా కూడా రాసుకోవచ్చు. థర్డ్ది కండక్టర్ ఫ్రీ స్పేస్ ఈజీగా రాయొచ్చు. సో పైన సేమ్ కండక్టర్ ఫ్రీ స్పేస్కి బౌండరీ కండిషన్స్ కూడా మీరు ఈజీగా రాయొచ్చు. సేమ్ అనమాట యాక్చువల్గా. ఎందుకని నేను మళ్ళీ చేయట్లేదనంటే ఇది కండక్టర్ తీసుకుంటాం, ఇదేమో ఫ్రీ స్పేస్ తీసుకుంటాం. సో ఆబ్వియస్గా మళ్ళీ సేమ్ అప్లై చేస్తే అదే వస్తుంది. ఓకే, సో అందుకని నేను డూప్లికేట్ చేయదలుచుకోలేదు. ఇది మీకు హోంవర్క్ కింద ఇచ్చేస్తున్నట్లు లెక్క.